ఈరోజు మనం గుమ్మడికాయ వడియాలు పట్టుకుందాం. బుడిద గుమ్మడికాయ వడియాలు ఇలా 2 కాయలు తీసుకున్నారు. మా అత్తమ్మ పడుతుంది ఈరోజు. బుడిద గుమ్మడికాయలు కడిగి వాటర్లో కడిగి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వీటిని మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. సరే, ఇలా నీట్గా కడుక్కోవాలి. దీంతో ఇలా కడగాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద గుమ్మడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఇవన్నీ చిన్న చిన్నగా తరుక్కుంటే బాగా వస్తాయి అన్నమాట. ఒక కేజీ కందిపప్పుని తీసుకొని నైట్ నానబెట్టుకుని ఇలా పప్పు రుబ్బులో రుబ్బుకోవాలి. వడియాలు బాగా గుల్లగా వస్తాయి, బాగా వస్తాయి. ఇలా రుబ్బుకుంటేనే బెటరు. మిక్సీలోని గ్రైండర్లో వేసి కన్నా ఇలా రుబ్బుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అయితే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు కలుపుకొని అది నైటు ఒక కాటన్ క్లాత్లో కట్టి ఒక బరువైనది ఏదైనా పెట్టుకోవాలి. అయితే ఏమైందంటే ఆ వీడియో రాలేదు, అందుకని చెప్తున్నాను. ఇలా పప్పు మాత్రం ఇలా రుబ్బుకొని వడియాలు పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇలా నైటు ముక్కల కింద కట్ చేసుకుని ఒక కాటన్ క్లాత్లో కట్టుకోవాలన్నాను కదా. ఇవి ముక్కలు నైటు ఇలా కాటన్ క్లాత్లో కట్టి ఉప్పు పసుపు వేసి ఇలా పచ్చిమిరపకాయలు తీసుకుని పండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పండు పచ్చిమిరపకాయలు తెచ్చుకొని ఒక 1/4 కిలో తెచ్చుకున్నాం మేము. 1/4 కిలో అలా మిక్సీలో కచ్చబిచ్చ పట్టుకొని వేసుకోవాలి. మనకు సరిపడానంతా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కారం వేసుకున్న మంట వస్తుంది. పప్పు రుబ్బుకున్నాము కదా, పసుపు వేసుకుంటున్నాము. 1 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం, ఒక పెద్ద ముక్క అల్లం తీసుకుని అల్లం పేస్ట్ పట్టుకుని వేసుకోవాలి. జీలకర్ర, ఒక కేజీ మినపప్పు తీసుకున్నామన్నాం కదా, 1 కేజీ మినపప్పుని అలా రుబ్బుకొని వేసుకుని కలుపుకోవాలి. మనకు సరిపడంతా వేసుకోవాలి. రుబ్బుకొని పక్కన పెట్టుకుని మనకి ఎంత కలుస్తుందో చూసుకుని అంత పిండి వేసుకుంటూ ఉండాలన్నమాట. అలా వేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఆ ముక్కలకంతా పప్పు బాగా పట్టాలి. ఉప్పు, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముక్కలకి. అలా మనకు సరిపడంత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండాలి. ఒకసారి వేసుకున్నా మనకు లూజ్ అయిపోతుంది అన్నమాట పిండి ముక్కలకి. మళ్ళీ తర్వాత తీసినప్పుడు రావు, అందుకని మనకు సరిపడినంత వేసుకోవాలి. కొంచెం 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 అలా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం అన్నమాట. సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా మేడపైకి పట్టుకెళ్ళి ఒక కాటన్ చీరని అలా పరిచి ఆ వడియాల్ని పట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటామే. ఇందాక కలిపిన మిశ్రమం ఉంది కదా, అదంతా పట్టుకెళ్ళి పైకి పట్టుకెళ్ళి అలా ఒక కాటన్ శారీ అలా పెట్టి అలా కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి అంతే. మొత్తం బాగా ఎడుతుంది, నాకు రావట్లేదు. మొత్తం అంటుందన్నమాట. అంత పెద్ద పెద్దగా ఇట్టేస్తున్నావు, చిన్న చిన్నగా పెట్టు అని. చిన్న చిన్నగా అలా పెట్టుకుంటుంది రాదండి. ఇవి ఎండిన తర్వాత ఒక 3 డేస్ అయిన తర్వాత అట్లని తీయడమే. తీసి చక్కగా ఇంకొక 3 డేస్ ఎండలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. దంచుకుంటే ఉంటాయి. అలా పెట్టు. మనకి మినప్పప్పు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని తీసుకొని మినప్పప్పు పొట్టు ఉంటుంది కదా, మినప్పప్పు పొట్టుని కూడా తీసుకొని మనం వడియాలు కూడా పట్టుకోవచ్చు. ఆ మినప్పప్పు పొట్టుని తీసుకుని మినప్పప్పు వేసుకుని ఈ పొట్టుని వేసుకుని జీలకర్ర, పసుపు, ఉప్పు, కొంచెం కారం, పండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి కొంచెం దీంట్లో వేసుకుని
అలా కలుపుకొని పెట్టుకుంటామే. ఆ పొట్టును కూడా మనం పోగొట్ట అవసరం లేదు, పడేయ అవసరం లేదు. పొట్టు వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. అట్లకన్నా ఇవే బాగుంటాయి ఎక్కువ. నాకు ఇవంటేనే చాలా ఇష్టం, చాలా అందంగా ఉంటే బాగుంటాయి కూడా. ఇవి కూడా సేమ్ అలానే పట్టుకుంటామే. కానీ ఇందులో గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోమంతే, అందులో గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుంటాం. సేమ్ దాంట్లో ఏమేమి వేసుకుంటాం దీంట్లో కూడా అవే వేసుకోవాలి. ఓన్లీ గుమ్మడికాయ ముక్కలు ఒకటే ఉండవు, ఇందులో పొట్టు ఉంటుంది అంతే. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు వడియాలు చాలా బాగుంటాయి అన్నమాట. వేస్ట్ చేయొద్దు, ఇలా చేసుకోండి సరేనా. అంతే చిన్న చిన్నగా అలా పెట్టుకుంటామే. దీంట్లో సరిపడా మినపప్పుని వేసుకోవాలి, మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు వేసుకొని అలా పట్టుకుంటామే. 3 days అయిన తర్వాత తీసుకొని మనం ఇంకొక 3 days మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇవి కొంచెం సారీని తడిపి వేసుకుంటేనే అవి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. అది అలా పట్టుకుంటామే. సేమ్ అది ఇది ప్రాసెస్ అంతా ఒకటే.